నమస్తే అని బోసుకుమరి. ఈనాడు పేపర్ ఈరోజు బ్యానర్ ఐటమ్ గా మెయిన్ వార్తలు ఏంటి అనేది 2 వార్తలు అయితే ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. దీంట్లో ఏంటంటే ఇక మిగతాది క్రికెట్లు ఇదంతా తీసి పక్కన పెట్టిస్తే మన రాష్ట్రానికి సంబంధించి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి, అప్పుడే అధిక జిఎస్డిపి సాధ్యము, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రజలకు నాణ్యమైనటువంటి జీవనం 2 ముఖ్యమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మైనింగ్ వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవీఏ కీలకము. అలా చేస్తేనే జిఎస్డిపిలో మరి మన వృద్ధి నమోదై ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అందించగలుగుతాం అనేటువంటి విధంగా ఆయన చెప్పారు. టోటల్ గా మ్యాటర్ అయితే ఎక్కువగా అయితే అదే. అమరావతిలో 250 ఎకరాల్లో కల్చరల్ డిస్ట్రిక్ట్ అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేశారు. రాజధాని అమరావతి నదీ అభిముఖ ప్రాంతం రివర్స్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా 250 ఎకరాల్లో కల్చరల్ డిస్ట్రిక్ట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో హరిత వనాలు, కాలువలు, తాటకాల అభివృద్ధిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు. మరి సింగపూర్కు చెందినటువంటి సుర్బారా జురాంగ్ రూపొందించినటువంటి రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ లో కృష్ణానది తీరంలో కల్చర్ డిస్ట్రిక్ట్ ని ప్రతిపాదించారు. దీనికి మరింత విస్తృత స్థాయి రూపొందిస్తూ ఇట్లాగే ముందుకెళ్తుంది అనేటువంటి విధంగా ఇవన్నీ ఏంటంటే జరుగుతాయి అనేటువంటి విధంగా రాసేటువంటి వార్తలు. ఇకపోతే ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు, ఇది కీలకం, సూపర్ 6 లో కీలకమైనటువంటి పథకం అనమాట. దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనబడుతుంది. 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం. ఇక రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే వెళ్ళేటువంటి వెసులుబాటు. రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లుగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. మరి పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లో ఈ అవకాశం కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు గుర్తింపు ఉంటే చాలనేటువంటి విధంగా ఈ వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే వెళ్ళేటువంటి వెసులుబాటు, ఆధార్, ఓటరు, రేషన్ కార్డులో ఏది చూపించినా చాలు మంత్రి రాంప్రసాద్ వెల్లడి అనేటువంటి విధంగా 2 వార్తలను ప్రధానంగా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏంటంటే ఈ తలసరి ఆదాయాలు జోడించాలి, దానికి దీన్ని అనుసంధానం చేయాలి, ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ కాదు. ఇప్పుడు రాష్ట్రంలో నాకు దయచేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు గట్టి నమ్మకం ఏంటంటే ప్రజలు చూసి ఇసుగెత్తిపోయి చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రీమీ గాయ్ ఈ విధానాల ప్లాన్లు దయచేసి చాలా ప్రమాదకరం. కత్తి ఎంత పొదును, రెండు సైడ్లు ఎంత పొదునో ఈ కత్తికి ఎన్ని సైడ్లైనా పొదునుండొచ్చు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఉంది. ఎందుకంటే ఒక సైడ్ ఆర్థికంగా ప్రాబ్లం వచ్చేటువంటి పనులు, ఇంకోటి ప్లస్ కక్షపూరితమైన రాజకీయాలు, ఏది చేసినా కూడా దాన్ని చెడగొట్టేటువంటి విధంగా మీడియా చేసేటువంటి హల్చల్, ఇది చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. బట్ దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయం ఉంది. ఈ డ్రీమీ గాయ్ ప్లాన్లు, దీనికి అనుసంధానం చేయాలి, దాని నుంచి దీన్ని ఎత్తిపోయాలి, దాని నుంచి ఇది చేయాలి, ఈ సొల్లంతా కాదు. ఈ సొల్లంతా నిజంగా ఈ సొల్లంతా కాదు. ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకం రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం పని చేశారు అని ఇదిగో ఈ రోడ్లు బాగా చేసాం, నిజంగా ప్రజల్లో మంచి నేమ్ ఉంది, వచ్చిన తర్వాత రోడ్లు బాగా చేశారు అని చెప్పేది అది అట్లాగా. ఇప్పుడు అమరావతిలో చిన్న గుడిసె అయినా సరే, ఇదిగో మేము అమరావతిలో గుడిసె కడుతున్నాం, దానికి గోడలు 60% అయినాయి, బొంగులు తీసుకొచ్చే దానికి 30% అయినాయి, ఈ సొల్లు కాదు. ఇదిగో చిన్న గుడిసె అయినా సరే ఇది కంప్లీట్ అయింది, ఇదిగో చిన్న ఒక అరుగైనా సరే, లేకపోతే ఒక చిన్న విధానమైనా సరే ఇది కంప్లీట్ అయింది. ఈ శంకుస్థాపనలు చూసి మాకు బోర్ కొట్టేసింది, ప్రజలకు బోర్ కొట్టేసింది. కంప్లీట్ చేసింది ఏంటి? ఈ 14 నెలలు పరిపాలనలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ విధానాల్లో శాంక్షన్స్ అనేటువంటి వివాదం లేకుండా జరిగింది. 3,000 4,000 చేశారు, ఇది చేసేసారు, అయిపోయింది. రెండోది ఏంటంటే ఈ ఉచిత బస్సు కూడా లేదు, తీసేసిన, అది వస్తుంది, దాని గురించి కూడా మాట్లాడటం వేస్ట్. తల్లికి వందనం పర్ఫెక్ట్ గా జరిగింది. ఈ 2 మాత్రం ప్రజల్లో బాగా నేముంది. అదేవిధంగా రోడ్లు బాగా చేశారు అనేటువంటి విధంగా అయితే మాత్రం నేమ్ వచ్చింది. ఇక మిగతా అంతా ఏం లేదు, మేము దీన్ని కలుపుతాం, దీన్ని ఇట్లా ఊహాగానాలు చేసేస్తాం, చిటికలు పందిర్లు వేస్తాం, ఇట్లా చిటికలేసి పందిర్లు వేసేస్తాం, లోపల ఈ పందిరి అంత లేదు. ఈ మాటలొద్దు, దయచేసి ఈ మాటలొద్దు, ఇసుకుపోయారు. ప్రజలకు కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకం రావాలంటే కొద్ది పని అయినా కూడా కంప్లీట్ అయినటువంటి పని అంటే చెప్పండి. రిబ్బన్ కటింగ్ చేయాలి, అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవాలు కాదు, ఎట్టి పెట్టి ఇట్లా సరళం లాగితే ఇటు వచ్చి ఈ సొల్లు వద్దు, అసలు కంప్లీట్ అయిన ఏంటో చెప్పండి అనేటువంటి విధంగానే
నాకు గట్టి అభిప్రాయం, చాలా మంది కూడా నాతో పంచుకున్నటువంటి విషయం. ఎందుకంటే గత స్వతంత్ర భారతంలో మనం ఈ శంకుస్థాపనలు తప్ప ప్రారంభోత్సవాలు మనకు చాలా తక్కువ, మనం చూసాం చాలా తక్కువ. కాకపోతే మహా అయితే ఆ బ్రిడ్జీలను అవి రోడ్లు ఉన్నాయి, మనకి విపరీతంగా రోడ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కేంద్రం వేసినటువంటి రోడ్లే. రాష్ట్రంలో ఏం మనం చేసుకున్నది ఏముంది? మహా అయితే 4 బ్రిడ్జీలు, అవి కూడా ఎక్కువ బ్రిడ్జీలు కేంద్ర సహకారంతోనే జరుగుతాయి. మరి వీళ్ళు గట్టిగా ఏం చేశారని అంటే, కరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి కరెక్ట్ గా లెక్కేస్తే ఏముండదు ఆంధ్రప్రదేశ్ కి. 75 సంవత్సరాల భారతంలో అసలు ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారంటే ఏమి ఉండదు. కాకపోతే మహా అయితే కొంతమంది అభివృద్ధి కోరుకునేటువంటి రోడ్లు వేస్తారు. పెద్ద పెద్ద బైపాస్లు అయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రమే వేసింది, వీళ్ళు వేసింది ఏం లేదు. కాబట్టి మాకు అవన్నీ కాదు. ఆంధ్రప్రదేశ్ కి ఇదిగో పోలవరం ఎప్పుడు ఇస్తారు? అది కంప్లీట్ అయిపోవాలా. 30% అయింది, 70% అయింది, 20% అయింది, ఈ సొల్లు వద్దుగా. దాన్ని ఇట్లా అనుసంధానం చేయాలా, దాన్ని ఇట్లా అనుసంధానం చేసి ఈ అద్భుతాలు. ఈ సొల్లు ఇది ఏం కంప్లీట్ అయింది? ఎంతవరకు కంప్లీట్ అయింది? ఎప్పుడు కంప్లీట్ అయింది? అంతే. అమరావతిలో చిన్న గుడిసే సరే 100% కంప్లీట్ అయింది. చిన్న గుడిసాలు 100% కంప్లీట్ అయింది. ఈ పని చేసాం, ఇది 100% కంప్లీట్ అయింది. ఇది అట్లా కొన్ని పనులు చేసినా కూడా సంతోషమే. మరేమైతే